ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. ఏమంటున్నాడంటే ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చే ప్రతిఫలం కోసం మనం ఎదురు చూడాలంటే మన క్రియలు ఆయనకి ఇష్టమైనవిగా ఉండాలి. హల్లెలూయా. మనం చేసే ప్రతిదీ కూడా ఆయనకి ఇష్టమైన రీతిలో ఉండాలి. మనకు నష్టం వచ్చినా పర్వాలే, మనకు కష్టం వచ్చినా పర్వాలే, మనకి ఇబ్బంది అయినా పర్వాలే, ఆయనకి ఇష్టమైన జీవితము మనలో ఉంటే ఆయన ఏమంటున్నాడంటే ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను. ఇంకా గమనిస్తే సక్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం అంటే పరలోకం. నిత్య జీవం అంటే పరలోకం. మనం ఏం చేయాలంట? సక్రియను ఓపికగా చేయొచ్చు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా ఆయనకి ఇష్టమైంది ఏదో అని దాన్ని వెతికి మనం చేయాలంట. ఆయనకి ఇష్టమైన పని ఏందో ప్రభా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు. ఉదయం లేస్తూనే ప్రార్థన, ప్రభా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు నాయన. నీకు అయిష్టమైనది ఏది కూడా నాలో ఉండొద్దు తండ్రి. అది నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చినా దాన్ని తీసేయి. మనం ఏమనుకుంటాం? సీరియల్ చూస్తున్నాం, సినిమాలు చూస్తున్నాం, లేకపోతే అమ్మలక్కలతో యువతను మాట్లాడుతున్నాం, కొంతసేపు ఏదో సంతోషంగా ఉండడానికి. దేవుడు అంటాడు కదా, ఆయనకు అయిష్టమైనది ఏది కూడా మనలో రవ్వంతా కూడా ఉండొద్దు అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే సత్క్రియను ఓపికగా చేయొచ్చు. బ్రతికినంత కాలము కూడా నా జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా ఇలాంటి అనుభవం మనకు రావాలి. ఏం కావాలంట? సత్క్రియను ఓపికగా చేయొచ్చు. తొందర వద్దు. దేవునికి ఇష్టమైంది చేయాలి. మనం దేవునికి ఇష్టమైంది చేయాలి. ఇంకా సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి. ఆయన మహిమను వెతికే అనుభవం కావాలంట. అక్షయతలోకి వెళ్ళడానికి అనుభవం కావాలంట. ఆయన ఘనతను వెతికే అనుభవంలోకి మనం రావాలి. ఎప్పుడైతే ఇలాంటి అనుభవాలు మనము కలిగి ఉంటామో ఆయన అంటున్నాడు కదా,